చదివి చదివి ముదిమి గదిసి మూర్ఖత రేగ చదువు మర్మమెరుగు జాడగనరు నేర్పులేని చదువు నిష్ప్రయోజనమవును కాళికాంబ హంస కాళికాంబ. చదువు పట్ల తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే మనం భాగవతంలోని ప్రహ్లాదుని ఘట్టం చదవాలి. చదువు కోసం అయ్యవార్ల దగ్గరకు తన కుమారుణ్ణి పంపిన తండ్రి హిరణ్యకశిపుడు ఒకనాడు ప్రహ్లాదుని దగ్గరకు పిలిపించుకున్నాడు. ఇందాక ఏమేం చదువుకున్నావు నాయనా అని అడిగాడు. ప్రహ్లాదుడు సమాధానం చెప్పాడు. చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఇక్కడ మనకు కావలసింది ప్రహ్లాదుడు చెప్పిన చివరి వాక్యం. చదువులలో మర్మమెల్ల చదివితిని అన్నాడు. గుడ్డిగా పాఠాలు బట్టి పెడితే ప్రయోజనం లేదు. అందులో మర్మం తెలియాలి. రెండు రెండు కలిపితే 4 అని కంటత పట్టడం కాదు, ఆ 4 ఎలా అయ్యిందో తెలుసుకోవాలి. అది మర్మం. ఆ జవాబు ఎలా వచ్చిందో ప్రశ్నించగలగాలి. ప్రశ్నించి రాబట్టుకోగలిగిన సమాధానమే సత్యమైనది అవుతుంది. వేమన కూడా చదువును గురించి ఘాటైన మాట చెప్పాడు. చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చదివి చదివి చచ్చేదెందుకురా, చావులేని చదువు చదవండిరా అన్నాడు. అంటే వేమన చెప్పింది ఏమిటి? ఆ చదువుకు చావుండకూడదు అంటున్నాడు. ప్రశ్నకు అందని చదువు చదువే కాదు, శాశ్వతమైన సత్తా ఉన్న చదువే చదువు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నేర్పులేని చదువు నిష్ప్రయోజనం అంటున్నారు. చదువులోని మర్మాన్ని తెలుసుకునే జాడ వెతకండి అని సూచిస్తున్నారు. లౌకికమైన విద్యలు పొట్టకూటికి మాత్రమే ఉపయోగపడతాయి. అదృష్టం కలిసి వస్తే కోట్లు కూడబెడతాయి. తన తరువాతి తరాల వారికి దాచిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఎంత దాచినా సుఖమేమిటి? ఈ శరీరం పుడుతుంది, పెరుగుతుంది. తిన్నా తినకున్నా ఏదో ఒక రోగంతో అలమటిస్తుంది. మనస్సుకు ఆనందం, సంతోషం, ఆహ్లాదం, అనుభవం కలుగుతూ ఉంది కదా అనుకుంటే అదెంత సమయం? అవన్నీ కాసేపట్లో మాయమైపోతాయి. కాసేపు ఆలస్యమైతే కడుపు నకనకలాడిపోతుంది. అనుకున్న పని సాధించలేకపోతే ప్రపంచాన్నే భస్మీపటలం చేద్దామన్నంత ఆగ్రహం కలుగుతుంది. మనం చదివే చదువులన్నీ ఇందుకు కాదు, ఉపయోగపడాల్సింది. ఎంత పెంచి పోషించినా ఒకనాడు ఈ శరీరం మట్టి పాలవుతుంది. అనుకోకుండా లభించిన ఈ మానవ జన్మ పరమార్థం మరో జన్మ లేకుండా చూసుకోవడమే. ఆ ప్రయత్నం చెయ్యాలి. ఈ జన్మలో సాధ్యం కాదు. ఈ ప్రయత్నం సాగుతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు సిద్ధిస్తుంది. మరుజన్మ రాని చదువు ఎలా ఉంటుందో ఆ చదువు వైపు మన గమనం సాగాలి. అందుకోసం ఈ శరీరాన్ని ఉపయోగపెట్టుకోవాలి. ఆ ప్రయత్నంలో సాధించింది ఇతరులకు పంచిపెట్టాలి. అలాంటి చదువుకు శ్రీకారం చుట్టునాయన అంటున్నారు కాళికాంబ సప్తశతి